అంతా చదివిన వాళ్ళు ఎవరున్నారని చేస్తే సగానికి సగం మంది చేయట్లేదు. అందరూ చదవకుండా వచ్చిన వాళ్ళే. నిజమే, ఒక అధ్యాయం చదవడానికి మనకు ఖాళీ ఉండదు, ఒక అధ్యాయం చదవడానికి మనకు సమయం ఉండదు. కానీ మన లేడీస్ అందరూ కూడా కదా ఎన్నింటికి కూర్చుంటారు చెప్పండమ్మా? ఏంటి సీరియల్ మీకు తెలుసు అయ్యే కదా మనకి సీరియల్ ఎన్నింటికి కూర్చుంటాం చెప్పండి. ఏ పని చేసినా సీరియల్, ఏ పని చేసినా అదే గంటలు గంటలు ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు, టీవీలు, సీరియల్స్, మొబైల్ ఫోన్లు ఇంకన్నీ మానేశారు. ఫోన్లోనే ఎక్కువ శాతం జీవితం అయిపోతా ఉంది. అది మన జీవితానికి నాశనానికి కారణం అయిపోతా ఉంది. ఈ రోజు దేవుడు చెప్తున్నమాట ఉపేక్షించాలి. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? మన కోపం విడిచిపెట్టాలి, మన ఆగ్రహం విడిచిపెట్టాలి, మన హృదయాల్లో ఉన్న విగ్రహాలను తీసేయాలి. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఆ కార్యక్రమాలు చేస్తా ఉందో, దేవునికి దూరంగా ఏదైతే చేస్తా ఉందో దానిని మన జీవితాల్లో తీసేయాలి. ఒకవేళ ఏవైనా వ్యక్తులు మన హృదయాల్లో ఉండి వాళ్ళు మనకి విగ్రహాలుగా ఉంటే వాళ్ళని తీసేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ సెల్ ఫోనే నీకు విగ్రహం అయిపోతే దాన్ని నువ్వు పక్కన పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో ఎవరు దీవించబడాలన్నా, మీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి దేవుని శాఖలు ఉపవాస ప్రార్థన వింటారు. ఈ ఉపవాస ప్రార్థనల్లో ఒకవేళ మీకు నా వాకు నచ్చకపోయినా పర్వాలేదు, కానీ మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలను కనుక తీసేస్తే దేవుడు మిమ్మల్ని అంచెలుగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వర్షములు కూడా దేవుని నామాన్ని కనుక ఉపేక్షించుకుందాం. అది ధనాన్ని అయితే ఉపేక్షించుకుందాం, విగ్రహం ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం. అందుకే బైబిల్లో ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు వారి హృదయములలో విగ్రహములను ఉంచుకున్నారు. ఏముంచుకున్నారట? విగ్రహాలను. దేవుడు చక్కగా నేను ముగిస్తాను, చివరి మాటగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మరి 10 అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత అరణ్యవాసంలో 40 రోజులు ప్రయాణం చేయవలసిన ప్రయాణం, మరి 40 సంవత్సరాల అరణ్యవాసంలో ఏం కావాలో ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు తెలుసా? ఏమిచ్చాడమ్మా? వాళ్ళకి దాహం వేసినప్పుడు మోషేని అడిగారు. మోసే నాకు దాహం వేస్తుందంటే దేవుడు ఏం చేశాడు? బండల బద్దలు కొట్టి నీళ్ళు ఇచ్చాడు. తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత, ప్రభువా నాకు ఉదయం అంతా ఎండ ఎక్కువైపోయింది, ఈ ఎండలో ఈ ఎడారిలో మేము నడిచిపోలేకపోతున్నాం, మా పిల్లలు మేము ఇక్కడ చచ్చిపోయేలాగున్నామంటే దేవుడు ఒక ఏమిచ్చాడు? మేఘస్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి అయిపోయిందయ్యా, చీకటిలో పిల్లలతో మేము బతకలేకపోతున్నామయ్యా అంటే దేవుడు ఏమిచ్చాడు? అగ్నిస్తంభం ఇచ్చాడు. లైట్, ద పిల్లర్ ఆఫ్ లైట్ అని ఉన్నది ఇంగ్లీష్లో. ఒక కాంతి ఆ జనాంగానికి అంతటిగా మరి రాత్రంతా వెలుతురునిచ్చేది. అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత, ప్రభా మరి మాకు తినడానికి ఏమీ లేదని అడిగితే దేవుడు ఏమిచ్చాడు? మన్నా గురించి చాలా విషయాలు ఉంటాయి, ఇప్పుడైనా వచ్చిన మాట. పరలోకపు మన్నా ఇచ్చాడంట దేవుడు. ఏమిచ్చాడు? ఎంత శ్రేష్టంగా ఉండేది తెలుసా? అది అద్భుతమైంది. బైబిల్లో ఉంటది, దేవదూతలు తినే చెప్పండి ఎవరు ఆహారం అంటది? దేవదూతలు తినే ఆహారం నా పిల్లలకు పెట్టాలని దేవుడు పెట్టాడు. శ్రేష్టమైన ఆహారం ఇచ్చి అన్నీ తిన్న తర్వాత మళ్ళా దేవుడు అన్నాడు, ప్రభా మేము ఏ తినలేకపోతున్నామయ్యా అంటే దేవుడు మరలా ఊరీలను రప్పించాడు. దేవునికి స్తోత్రం. మాంసం తిన్నారు, ఇంకే తిన్నారు, మన్నా తిన్నారు, చక్కగా మంచినీళ్ళు తాగారు, కొనుక్కోకల్లో చక్కగా అన్ని ఇచ్చిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాక వాళ్ళ యొక్క విగ్రహాన్ని చేసుకున్నారు. ఏం చేస్తున్నారమ్మా? బంగారం తట్టుకొచ్చి దూడ చేయాలని అనుకోలేదు, కానీ వాళ్ళు బంగారం తట్టుకొచ్చి పోత పెడితే అది దూడాకారం వచ్చిందంట. దూడాకారం వస్తే వాళ్ళందరూ ఏం తెలుసా? ఇదే మా దేవుడు. ఏమన్నా తెలుసా? మమ్మల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి రప్పించిన వాడు ఈయనే దేవుడు. ఎవరట చెప్పండి అమ్మా? కదా, సృష్టించిన దేవుడిని మానేసి సృష్టిని పూజిస్తే దేవుని కోపం రాదా? దేవుణ్ణి ఆరాధించడం మానేసి వేరే దాన్ని ఆరాధిస్తే దేవునికి కోపం రాదా? అలాగే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా ఒక వస్తువుకో, ఒక వ్యక్తికో లేకపోతే ఒక జాతికో, ఒక దేనికో దానికి నువ్వు ఇస్తా ఉంటే మరి దేవునికి కోపం రాదా? మరి దీవించబట్టలేదు, ఆశీర్వదించబట్టలేదు అని అంటాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి.